సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ కు నిరాశ తప్పలేదు. ఫార్ములా ఈ రేస్ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. దీనిపై బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుప్రీంకోర్టులో సైతం కేటీఆర్ కి చుక్కెదురైనట్టుగా కనబడతా ఉంది. ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా తన పిటిషన్ ని డిస్మిస్ చేయడము, పిటిషన్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టులో తన పైన నమోదైనటువంటి కేసులో తన పేరుని తొలగించాలి, పేరుని క్వాష్ చేయాలంటూ కూడా తను సుప్రీంకోర్టుని ఆశ్రయించడము. ఈ రోజు 15వ తేదీన ఈ కేసుని విచారణ జరుపుతామంటూ కూడా ధర్మాసనం తెలియజేయడము, ఇంతకు ముందే ఆ కేసు విచారణ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. దీంట్లో హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ ఆదేశాన్ని తెలియజేసింది. పిటిషన్ ని విత్డ్రా చేసుకుంటామంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది ఈ విషయాన్ని ధర్మాసనానికి తెలియజేశారు. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న ధర్మాసనాలు ఈ విచారణ చేపట్టారు. ఇటు కేటీఆర్ తరపు న్యాయవాది వాదనల విషయానికి వస్తే సుందరం కేటీఆర్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇది కక్ష సాధింపుతో పెట్టినటువంటి కేసు, ప్రభుత్వం మారగానే కేసు కేటీఆర్ పైన నమోదు చేశారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు, ఈ కేసు అవినీతి నిరోధక చట్టం గుర్తించదు, డబ్బు తీసుకున్న వారిని హెచ్ఎండిఏను ఈ కేసులో నిందితులుగా చేర్చలేదు, ఓన్లీ కేటీఆర్ ని మాత్రమే నిందితులుగా చేర్చారంటూ కూడా సుందరం కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టులో ఈ వాదనలు వినిపించడం జరిగింది. ఇది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ముకుల్ రాస్తోగి ఈ వాదనలు వినిపించారు. ఈ కేసులో కేటీఆర్ ని విచారించాలి, 24 గంటలు కేసు కొట్టేయాలంటూ కేటీఆర్ లీగల్ టీం కోర్టుని ఆశ్రయించారు. ఈ ఏసీబీ కేసుకు సంబంధించి దర్యాప్తు గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాతనే కేసు విచారణ సాగిస్తా ఉన్నాము. ఈ కేసు నమోదు చేసినప్పటికీ కూడా కేటీఆర్ ఈ కేసులో నుంచి ఎలా బయటపడాలి, ఎలా ఈ లీగల్ పాయింట్స్ ని పట్టుకొని దాన్ని రిలాక్సేషన్ పొందాలని ఒక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ అంశం హైకోర్టుకి దృష్టికి తీసుకెళ్లినా కూడా కోర్టు కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా తను వేసినటువంటి పిటిషన్ లో ఎలాంటి గ్రౌండ్స్ లేవు, కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ని పరిగణలోకి తీసుకోవద్దంటూ కూడా ఇటు ప్రభుత్వం తరఫున వాదనలు విన్నటువంటి వెంటనే కోర్టు పిటిషన్ ని పరిశీలించిన తర్వాత దీంట్లో ఎలాంటి గ్రౌండ్స్ లేదు, దాంతో పాటు ఏసీబీ కేసులలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కేసులలో ఈ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేము, ఇలాంటి టైంలో మేము ఎలాంటి ఉత్తర్వులు కానీ నిర్ణయాలు కానీ వ్యక్తం చేయలేము, మీరు ఇమీడియట్ గా ఈ కేసుని విత్డ్రా చేసుకోండి లేదా డిస్మిస్ చేస్తామంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాదికి ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇమీడియట్ గా కేటీఆర్ తరపున న్యాయవాది ఈ పిటిషన్ ని మేము విత్డ్రా చేసుకుంటున్నామని తెలియజేయడంతో ఆ పిటిషన్ ని కాస్త డిస్మిస్ చేసినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ కి సుప్రీంకోర్టులో సైతం చుక్కెదురైంది. తను అనుకున్నటువంటి ఏకైక ఆప్షన్, చివరి ఆప్షన్ సుప్రీంకోర్టులో తనకు అనుకూలమైనటువంటి తీర్పు రాబోతా ఉంది, నేను ఇంకా రిలాక్సేషన్ పొందొచ్చు, ఈ కేసులో ఏసీబీ గానీ ఈడీ గానీ అరెస్ట్ చేయకుండా తనకు అనుకూలమైనటువంటి ఉత్తర్వులు రాబోతా ఉన్నాయంటూ కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తారు. ఈ 3 రోజుల పండుగ రోజుల్లో కూడా కొంత టెన్షన్ నెలకొని బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతా కూడా సుప్రీంకోర్టుకి వెళ్లి అనుకూలమైనటువంటి తీర్పు వస్తే తమ నాయకుడు ఇక ముందు జైలుకి గాని ఆ విచారణకు గాని అరెస్ట్ గాని ఉండవేమో ఆ చర్యలంటూ మాత్రం ఇప్పటి వరకు వేచి చూశారు. కానీ సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ని సైతం కోర్టు డిస్మిస్ చేస్తూ అది ఇమీడియట్ గా పిటిషన్ ని అక్కడి నుంచి డిస్మిస్ చేసి సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పులలో హైకోర్టు అంశం ఉండగా మేము దీంట్లో జోక్యం చేసుకోలేమంటూ కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. స్పందన అంటే ఏంటి రవితేజ, ఇప్పుడు ఫర్దర్ గా మరి కేటీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఈ విచారణ ఏ విధంగా ముందుకు సాగబోతుంది? హైకోర్టులో 2 సార్లు అతన్ని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మొదట తన పేరుని క్వాష్ చేయాలని ఒకటి, రెండోది తను ఏసీబీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు తన వెంట న్యాయవాది ఉండే విధంగా తనకు ఈ ఆర్డర్స్ కావాలంటూ కూడా కోరడము, రెండో తన క్వాష్ పిటిషన్ వేసినటువంటి తన పేరును తొలగించాలంటూ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది. రెండో పిటిషన్ న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్లాలనే దానిపై పిటిషన్ ని అనుమతించి న్యాయవాదిని కేటాయించి ఆ న్యాయవాది సమక్షంలోనే మొన్న ఏసీబీ విచారణ జరిపింది. ఇప్పుడు ఈడీ ఎపిసోడ్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఈడీ విచారణకు కేటీఆర్ తొందరలో హాజరు కాబోతా ఉన్నాడు. హాజరు అవ్వాల్సిందే, హాజరు అవ్వకూడదు అంటూ కూడా ఇప్పటి వరకు ధర్మాసనం ఎక్కడ కూడా ఆదేశాలు తెలియజేసలేదు. డేట్ కేటాయించినటువంటి ప్రకారంగా ఈడీ ముందుకు కేటీఆర్ రాబోతా ఉన్నాడు. రేపో ఎల్లుండి ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి హాజరయ్యి మనీ లాండరింగ్ జరిగింది,
ఫెమా ఉల్లంఘన జరిగింది అనే దానిపై కూడా కొన్ని అభియోగాలు కేటీఆర్ పైన మోపి ఉన్నారు కాబట్టి వాటి వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నంలో ఈడీ కార్యాలయానికి పిలిపించి కేటీఆర్ ని ఈడీ కార్యాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏసీబీ కావాల్సినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించింది. రెండోసారి నోటీసులు అందజేసి కేటీఆర్ ని కార్యాలయానికి ఏసీబీ కార్యాలయానికి పిలిపిస్తామంటూ కూడా ఇప్పటికే ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. ఈడీకి తర్వాత హాజరైన వెంటనే ఏసీబీ అధికారులు రెండో నోటీసులు ఇచ్చి కేటీఆర్ ని పిలిపించేటువంటి అవకాశం ఉంది. ఈ ఫార్ములా రేసింగ్ కేసు అనేది ఈ చట్టబద్ధత జరగకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా, ఎవరి అనుమతి లేకుండా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒక పక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ డబ్బులు విదేశీ అకౌంట్లకు బదలాయించడంపై కేటీఆర్ కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ అది. దాని ప్రకారంగానే ఈ డబ్బులు హెచ్ఎండిఏ ఎంఏయుడి అకౌంట్ ద్వారా బదిలీ అయ్యాయి. ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా జరిగాయి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ప్రభుత్వం గవర్నర్ కు ఆమోదం కోసం ఒక ఫైల్ తయారు చేసి పంపించడము, ఆ ఫైల్ పై గవర్నర్ కూడా దాన్ని ఓకే చేయడము, రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి అధికారి తిరిగి ఏసీబీకి లేఖ రాయడము, ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం. ఇదే కేసులో కేటీఆర్ A1 నిందితుడిగా ఉండడము, అరవింద్ కుమార్ ఐఏఎస్ A2 నిందితుడిగా, A3గా బిఎల్ఎన్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా గతంలో ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు, ఈడీ ఇచ్చినటువంటి సమన్ల ఆదేశించి వీరందరూ కూడా కోర్టు ముందు హాజరవ్వడం జరిగింది. వీళ్ళు దర్యాప్తు సంస్థల ముందు కూడా హాజరవ్వడం జరిగింది. కేటీఆర్ కూడా ఏసీబీ ముందు హాజరయ్యారు. ఇప్పుడు ఈడీ ముందు కేటీఆర్ త్వరలో హాజరు కాబోతా ఉండడానికి సమాచారం అయితే పక్కాగా అందుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవితేజ్. సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ కు నిరాశ తప్పలేదు. ఫార్ములా ఈ రేస్ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు కేటీఆర్. దీనిపై బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలు జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్.